ఇక అప్డేట్స్ చూద్దాం. రాష్ట్రాన్ని దోచుకోవటమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమా? కాంట్రాక్టర్లు, కార్పొరేట్ కంపెనీలకు రాష్ట్ర ఖజానాను దారపోస్తోందా? ఎన్నికలకు ముందు కేసీఆర్ ప్రభుత్వం రిలీజ్ చేసిన రైతు బంధు డబ్బులు ఎక్కడికి పోయాయి? 7,000 కోట్ల రూపాయలు ఎవరి ఖాతాలో పడ్డాయి? రైతుల నోట్లో కాంగ్రెస్ పార్టీ మట్టి కొడుతోందా? కావాలనే పంటలను ఎండబెట్టిన రేవంత్ ప్రభుత్వం రైతులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందా? వాచ్ ది స్టోరీ. నోరు తెరిస్తే తమది రైతు పక్షపాత ప్రభుత్వమని సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు. తాము రైతుల కోసమే పనిచేస్తున్నామని గప్పాలు కొట్టుకుంటున్నారు. కానీ నిజంగా నేడు రైతులను ఏడిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. నీళ్లు ఇస్తామని చెబితే నమ్మి పంటలేసిన రైతులను నట్టింట ముంచింది కాంగ్రెస్ సర్కార్. ప్రాజెక్టుల్లో నీళ్లు ఉన్నా రిజర్వాయర్ల నుంచి నీటిని విడుదల చేయకుండా కావాలనే పంటలను ఎండబెడుతుందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పంటలకు 500 మద్దతు ధర ఇవ్వాల్సి వస్తుందనే భయంతోనే రైతులను ఆగం చేస్తుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కళ్ల ముందు పంటలు ఎండిపోతున్నా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. కేసీఆర్ పొలం బాట పడితే గాని కాలువల్లోకి నీరు విడుదల చేయలేదు. ఇంత చేసి మళ్లీ తమది రైతు ప్రభుత్వమని చెప్పుకోవడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దోచుకోవడం, పంచుకోవడంపైనే ఫోకస్ చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు ప్రత్యేక ఉదాహరణగా రైతు బంధు నిధుల అంశం తెరపైకి వచ్చింది. ఎన్నికల ముందు రైతుల ఖాతాల్లో వేసేందుకు నాటి కేసీఆర్ ప్రభుత్వం 7,000 కోట్ల నిధులను సిద్ధం చేసింది. మరో 2 రోజుల్లో డబ్బులు పడతాయనగా కాంగ్రెస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేసి రైతుల నోట్లో మట్టి కొట్టారు. రైతు బంధు డబ్బులు పడకుండా అడ్డుకున్నారు. అయితే ఆ సిద్ధం చేసిన 7,000 కోట్ల నిధులను అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో వేయలేదు. రైతు బంధు నిధుల గురించి అడిగితే చెప్పుతో కొట్టాలంటూ మంత్రులు సమాధానమిచ్చారు. అయితే ఆ నిధులు ఎక్కడికి వెళ్లాయనే కొత్త చర్చ ఇప్పుడు తెరపైకి వచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం సిద్ధం చేసి పెట్టిన 7,000 కోట్లు ఎవరి ఖాతాల్లోకి మళ్లాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ఖజానాను కేసీఆర్ ఖాళీ చేసి వెళ్లారంటూ బురద జల్లిన ఈ కాంగ్రెస్ నేతలు ఆ 7,000 కోట్లపై మాత్రం నోరెత్తడం లేదు. ఎందుకంటే అధికారంలోకి వచ్చి రాగానే ఆ నిధులను ఇతర ఖాతాల్లోకి మళ్లించిందనే చర్చ జరుగుతుంది. కాంట్రాక్టర్లు, కార్పొరేట్ కంపెనీల జేబులు నింపడానికి రైతుల నోట్లో మట్టి కొట్టిందని విమర్శలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ 2 రోజుల ఎన్నికల ముందు అందరి అకౌంట్లకు రైతు బంధు పైసలు వేద్దామనుకున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ అప్పుడు 7,000 కోట్ల రూపాయలు ఆపింది అకౌంట్లలో పడకుండా. మరి ఎన్నికలు కాగానే పెద్దలు, పూజ్యులు ముఖ్యమంత్రి శ్రీమాన్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 7,000 కోట్లు నీ అకౌంట్లో ఉండాలి కేసీఆర్. ఆ 7,000 అకౌంట్లు ఎవరికి అకౌంట్లో పోయినాయి, ఎక్కడికి పోయినాయి? ఇప్పటిదాకానే క్రమశిక్షణ కోసము పాటలేను కదా, ఇది నేను ఎప్పుడు మాట్లాడలే కదా. ఇప్పుడు నా పార్టికల్ బయట తీసి కానీ ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, ఈ 7,000 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయి, ఎవరి అకౌంట్లో పోయినాయి, ఎవరికి బిల్లులు చెల్లించారు? రైతుల నోట్ల మట్టి కొట్టి ఏ కార్పొరేట్ కంపెనీ నోట్ల మీరు ఈ పైసలు కుక్కిండ్రో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది. అయితే రాష్ట్రంలో కాంట్రాక్టర్లకు ఇచ్చే బిల్లుల్లో కూడా కాంగ్రెస్ నేతలు కమిషన్లు తీసుకుంటున్నారనే చర్చ బహిరంగంగా వినిపిస్తోంది. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆర్ ట్యాక్స్ అమలులోకి వచ్చింది. ఇప్పుడు కొత్తగా బీ ట్యాక్స్ కూడా చేరిందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. పెండింగ్ బిల్లులు పాస్ కావాలంటే 8 లేదా 9% ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుందన్నారు. ఎన్నాళ్ళు ఉంటుందో తెలియని ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే కాంగ్రెస్ మంత్రులు దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. కొత్త ట్యాక్స్ అట, బీ ట్యాక్స్ అట. మరి బీ ట్యాక్స్ ఏందో మాకు తెలియదు. ఈ బీ ట్యాక్స్ 8 నుంచి 9% బిల్లు మీద తీసుకుంటుందంట. ఏ బిల్లు పెండింగ్ ఉన్నా ఆ బిల్లు బీ ట్యాక్స్ ద్వారా 8 నుంచి 9% ఫైనాన్స్ క్లియరెన్స్ కావాలా, ఫైనాన్స్ నుంచి డబ్బు రావాలంటే బీ ట్యాక్స్ కట్టాలా. ఎవరి డిపార్ట్మెంట్ వారికి నువ్వు ఆ ట్యాక్స్ పెట్టుకుంటే నేనెందుకు బీ ట్యాక్స్ పెట్టుకోవద్దని ఒక మంత్రి గారు బీ ట్యాక్స్ పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి గారు వారి మంత్రులు వారికి తెలియకుండా చేస్తున్నా, మరి తెలిసే చేస్తున్నా, మరి మీకు వాటా ఉన్నదా మాకు తెలియదు. కానీ కాంట్రాక్టర్లు వచ్చి మా దగ్గర చెప్పుకుంటున్నారు, అయ్యా ఇంతకుముందు ఎన్నడూ ఇంత లేకుండే, మరి 9% వసూలు చేస్తున్నారు మా దగ్గర బీ ట్యాక్స్ పేరు మీద అన్నట్టు. బీ ట్యాక్స్ అంటే బడ్జీ ట్యాక్స్ కాదు, అది ఏం ట్యాక్స్ నాకు తెలియదు. బీ ట్యాక్స్ అంటే కొత్తగా వచ్చింది అది. ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని ఎవరికి దోచినంత వారు
ఎన్ని రోజులు ఉండదో తెలియదు. ఉన్న రోజులు ఉన్న కాడికి ఇల్లు ఉండగా చక్క దిద్దుకోవాలనుకుంటారు వాళ్ళు. దొంగలు కలిసి ఊరు పంచుకున్నట్టుగానే ఈ కథ కనబడుతున్నది. నేడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కార్పొరేట్ కంపెనీలు కాంట్రాక్టర్లే నడిపిస్తున్నారనే ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. కార్పొరేట్ కంపెనీలకు చెందిన వ్యాపారులు తమ పెండింగ్ నిధులను క్షణాల్లో రిలీజ్ చేసుకుని వెళ్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతున్నా ఈ సీఎం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. రైతు బంధు డబ్బుల కోసం రైతులు కన్నీరు పెడుతుంటే ఆ నిధులను మాత్రం కాంట్రాక్టర్ల జేబుల్లోకి ఎలా మళ్లిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. మేఘా కృష్ణారెడ్డి తమ్ముడు ఒక చిన్న చిట్టి పైన రాస్తాడు. చిట్టి పైన రాసి ఇవాళ మహేశ్వర్ రెడ్డి మాట్లాడింది అదే బీజేపీ నాయకుడు. ఏది టీ ట్యాక్స్, బీ ట్యాక్స్, బో ట్యాక్స్ అని మాట్లాడి చూసినావా? ఆ ట్యాక్స్ ఆ చిట్టి పైన రాస్తారు. రాసి ఆ చిట్టి తీసుకుపోయి రామకృష్ణారావుకి ఇస్తే ఆ బిల్లు అప్పుడు మీ అకౌంట్లలో పడతాయి. ఏది ఆ ట్యాక్సులు కట్ అయినాక ఇవాళ ఫైనాన్స్ మంత్రి బట్టియా లేకుండా మేఘా కృష్ణారెడ్డి తమ్ముడా? 7,000 కోట్ల రూపాయలు 7,000 కోట్ల రూపాయలు ఏ విధంగా 7,000 కోట్ల రూపాయలు ఏ విధంగా మొదటి రైతు బంధు కోసం వేసిన పైసలు ఏ విధంగా డైవర్ట్ అయినాయి ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో 7,000 కోట్ల నిధులు మాయమయ్యాయనే ఆరోపణలు ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలు పట్టించుకోవడం లేదు. ఎందుకంటే బీజేపీతో సీఎం రేవంత్ రెడ్డి లోపాయికారి ఒప్పందం చేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చోటాబాయ్ బడేబాయ్ మధ్య డీల్ కుదిరిందని విమర్శలొస్తున్నాయి. రాష్ట్రంలో బీజేపీకి మెజార్టీ సీట్లు కట్టబెట్టాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందని ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన జడ్సన్ లాంటి నేతలు నేరుగా విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల ముందు సస్పెండ్ చేయడానికి గల కారణం ఏంటంటే ఈరోజు బడేబాయికి చోటేబాయి సర్దిగాడుతుండు. బడేబాయ్ అంటే మొన్న అన్నాడు కదా, బడేబాయ్ మోడీ మీరా బడాబాయ్ హై, నేను గుజరాత్కి వస్తా, అక్కడ నీ డెవలప్మెంట్ నా డెవలప్మెంట్ లెక్క చేస్తా, నీ దగ్గర గోధురా ఎట్లయిందో నా దగ్గర కూడా గోధురా అట్లా చేస్తా నేను, నీ దగ్గర ఆటవిక రాజ్యం ఎట్లున్నా నా దగ్గర కూడా అట్లా ఆటవిక రాజ్యం చేయాలి అనే తీర్లో మొన్న స్టేజ్ మీద మాట్లాడే కదా. ఆయన అత్యధికమైన సీట్లు బీజేపీని గెలిపియాలని చెప్పేసి కంకణం కట్టుకున్నాడు. అందుకనే లోకల్ ఎవరు సరే మహేందర్ రెడ్డి భార్యను తీసుకొని వచ్చిండ్రు, అభ్యర్థిగా ప్రకటించినావు, ఆమెను తీసుకొచ్చి మహేశ్వరం ఎందుకు పెట్టాలి? మొన్నదాకా గుడ్ల దొంగ అని చెప్పిన రంజిత్ రెడ్డిని తీసుకొచ్చి అక్కడెందుకు పెట్టాలి? బీఆర్ఎస్ టికెట్ ప్రకటించిన కడియం కావ్యాన్ని తీసుకొని వచ్చి వరంగల్ ఎందుకు పెట్టాలి? వాళ్ళకి కేశవరావు కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోయి సిడబ్ల్యూసీ మెంబర్ చేసి రాజ్యసభ మెంబర్ చేసి అన్ని పదవులు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోసిన కేశవరావుని ఎందుకు తెచ్చుకోవాలి? ఇక్కడ కానేకన్ అయ్యా అంటే ఎల్లికో బులావ్ అన్నట్టు అక్కడ నీ కార్యకర్తలకు గతి లేదు. నీ కార్యకర్తలు వాళ్ళ ఇళ్ళలో మాత్రం చోగ్గా తయారైపోతున్నారు. ఒకవైపు పంటలు ఎండిపోయి సాగునీరు లేక రైతులు కన్నీరు పెడుతుంటే ఈ కాంగ్రెస్ లీడర్లు మాత్రం కాసులు వెనకేసుకుంటున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామంటున్నారు. ప్రజలను వేధిస్తున్న పార్టీకి చురకలు అంటిస్తామని హెచ్చరిస్తున్నారు.